నా పేరు శ్రీరామ్ శర్మ. మీరు డబ్బులిచ్చి అపార్ట్మెంట్ కానీ, ఇల్లు కానీ, ఓపెన్ ప్లాట్ కానీ కొనుక్కొని మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందా? లోకల్ మున్సిపాలిటీ రికార్డులను, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్‌లోను, వాటర్ డిపార్ట్మెంట్‌లోను మీ పేరు ఎంటర్ చేసుకునే అవసరం లేదా? కరెంటు బిల్లులు, ప్రాపర్టీ ట్యాక్స్ మీ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్ చేసే అవసరం లేదా? లేదు. మీరు కొనిన వెంటనే సంబంధిత శాఖలలో మీ పేరు సాధ్యమైనంత త్వరగా మార్చుకోవాల్సి ఉంటుంది. దీన్నే మ్యుటేషన్ ఆఫ్ రికార్డ్స్ అని అంటారు. ఈ రికార్డ్స్లో మీ పేరు మారినంత మాత్రాన మీరు చట్టపరంగా ఓనర్ కాకపోయినా కూడా మీరు ఆ ప్రాపర్టీలో ఉంటున్నట్టుగా సాక్ష్యం అంటే ఎవిడెన్స్ ఏర్పడుతుంది, పొజిషన్. అందుకే వెంటనే ఎలక్ట్రిసిటీ, వాటరు, మున్సిపల్ రికార్డ్స్లో మీరు కొనుక్కున్న వెంటనే మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎక్కువ డిలే చేసుకోకండి. మీరు పొజిషన్లో ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవడానికి ఈ రికార్డులన్నీ చూపిస్తాయి. కేవలం మీ పేరు మీద సేల్ డీడ్ కానీ, ట్రాన్స్ఫర్ డీడ్ కానీ ఉంటే సరిపోదు. మీ పేరు మీద ఉన్న తర్వాత మీరు ఆ ప్రాపర్టీలో నివసిస్తున్నట్టుగా ప్రూఫ్ కావాలి. మీ ఇంటికి ఏదైనా పోస్ట్ చేసినా, ఆధార్ కార్డు కాపీ ఆ ఇంటి అడ్రస్ తీసుకున్నా, రేషన్ కార్డు ఆ ఇంటి అడ్రస్ తీసుకున్నా మీకు ప్రూఫ్ ఆ ఇంట్లో ఉంటున్నట్టుగా. కాబట్టి దయచేసి మీ పేరు మీదకి మ్యుటేషన్ చేసుకోండి. మున్సిపాలిటీ కానీ, పంచాయతీలో కానీ ఎలక్ట్రిసిటీ మీ పేరు మీద మార్చుకోండి. వాటర్ వర్క్స్ మీ పేరు మీద మార్చుకోండి. ప్రాపర్టీ ట్యాక్స్ మీ పేరు మీద మార్చుకోండి. ఓటర్ ఐడి ఏదైనా ఉంటే ఆ ఇంటి నుంచి ఓటర్ ఐడి తీసుకోండి. డిలే చేసుకోకుండా వెంటనే చేసుకోండి.